యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వచ్చిన వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోబోతూ ఉంటున్నాం. కాబట్టి మరి మనం బైబిల్ ఉన్న ఎడల మనందరము బైబిల్ ఉన్న ఎడల 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకున్నాం. 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన దేవ, సర్వోన్నతుడా, నీ నామానికి కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవునయ్యా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం మాతో మాట్లాడండి. వింటున్న మా జీవితాలలో కార్యసిద్ధి కలుగు చేయమని అయ్యా, చూస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తద్వారా జీవించడానికి నా దేవుడు కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ దినం మనం చూసుకుంటూ ఉంటే మంచి క్రైస్తవ సాంగత్యం అందరికీ దొరకదు. అంటే మంచి యొక్క సాంగత్యం ఏంటి? మంచి యొక్క సాంగత్యం, క్రైస్తవులలో చాలామంది మంచివారుగానే ఉన్నారు. కొంతమంది మనకు తెలుసు, లోకంలో కొంతమంది, బయట కొంతమంది ఉంటూ ఉన్నారు. అయితే వారి జీవితాలలో మంచిని చేయాలి అంటే ఏది మొదటిగా వారి జీవితాలలో ఉండాలి? మంచి క్రైస్తవ సాంగత్యము అందరికీ దొరకకపోవచ్చు, కానీ కొందరికి దొరుకుతూ ఉంది. అందును బట్టి దేవాది దేవునికి మనం కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మంచి సాంగత్యం చేయాలంటే మొట్టమొదటిగా ఏమై ఉండాలి అని మనము చూసుకున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడే వాళ్ళతో మనము ఏం చేయాలంటే సాంగత్యం చేసే వారంగా ఉండాలి. దేవుని గురించి మాట్లాడేవారు. అందుకే అంటున్నాడు, ఎవరు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు, దేని ద్వారా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు అని మనం చూసుకుంటూ ఉంటే, దేవుని వాక్యము ద్వారా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒక స్నేహితునితో మరొక స్నేహితుడు, దేవుని వాక్యము ద్వారా మాట్లాడే ప్రతి ఒక్కరు జీవితాలలో ఈ యొక్క మంచి స్నేహితుడు కనపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒకరిని ఒకరు దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంటారో, దేవుని గురించి మాట్లాడే వాళ్ళే నీతో దేవుని వాక్యాన్ని పంచుకునేవారు. దేవుని గురించి మాట్లాడేవారే నాతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేవారు. వారి జీవితాలలో దేవుని వాక్యం ఉంది కాబట్టి మోసం చేయటానికి వారి జీవితాలలో తెలియదు. దేవుని వాక్యం పెట్టుకొని చాలామంది వస్తారు. కొంతమంది మోసం చేయటానికి వస్తారు, దురుద్దేశంతో వచ్చి స్నేహం చేస్తారు. ఇతన్ని ఏ విధంగా అయినా పడేయాలంటే దేవుని వాక్యం ద్వారా ఇతన్ని పడవేయగలము అనే ఆలోచన, తలంపులు వాళ్ళకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పెట్టుకొని వారు ఏం చేస్తారు తెలుసా? ఆ వాక్యాన్ని పెట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి వారిని మోసపుచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలలో కార్యసిద్ధి కలుగు చేయాలి. కొంతమంది మాట్లాడినప్పుడు మనకు హత్తుకోదు హృదయానికి. మీరు గమనించారో లేదో, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు హృదయానికి హత్తుకోదు. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు హృదయానికి హత్తుకుంటాయి. దేవుని యొక్క మంచి మాటలు మన హృదయానికి హత్తుకుంటాయి. కొంతమంది మాట్లాడతారు, ఎంత మాట్లాడినా ఆ హృదయానికి చేర్చబడవు. కనుక ప్రియ దేవుని జనాంగమా, మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే, దేవుని గురించి మాట్లాడే వాళ్ళు నీతో దేవుని వాక్యాన్ని పంచుకునేవారు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పంచుకుంటూ ఉంటామో, మన జీవితాలలో వెళ్ళే మార్గాలలో చీకటిమయంగా ఉన్న జీవితాన్ని ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా మన జీవితాలలో ఏం కలుగుతుందంట? వెలుగుమయంగా మారుతూ ఉన్నట్లుగా చూస్తున్నా. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటున్నది, అవి నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు
నా పాదాలకు దీపము, నేను వెళ్ళే మార్గానికి వెలుగుగా ఉంటున్నది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మన పాదాలు ఎక్కడైతే నిలబడి ఉంటున్నామో, ఏ స్థలంలో అయితే నిలబడి ఉంటున్నామో, మన పాదాల మీద ఆ యొక్క దీపం ఉన్నట్లుగా చూస్తున్నా, మన పాదములకు దీపముగా ఉంటున్నది. మనం వెళ్ళే మార్గంలో ఆ వెలుగు మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఎందుకు వెంబడిస్తుందంటే, మంచి స్నేహితులు మన దగ్గర, మంచి మాట్లాడేవారు మనకు ఏం చేస్తుంటారు, చుట్టూతా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని పంచుకునేవారు కాబట్టి ఆ వాక్యము ద్వారా మన జీవితాలు వెలుగుమయంగా మనం ఉంటాం. చాలామంది ఎప్పుడు నెగిటివిటీగా మాట్లాడుతూ ఉంటారు, అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటారు. ఇది జరుగుతుందా, ఇది జరగదా అనే ఆలోచనలు చాలామందికి కలిగి ఉంటుంది. ఆ విధంగా అనకూడదు. దేవుని వాక్యము, మనం దేవుని వాక్యాన్ని ప్రేమించామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటల ద్వారా ఖచ్చితంగా మనం వ్యక్తికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తన జీవితంలో ఎలాంటి చీకటిమయమైన జీవితం ఉన్నా, ఆ మార్గంలో వెళుతూ ఉన్న చీకటిమయమైన మార్గంలో వెళుతూ ఉన్న మన వాక్యము ద్వారా దేవుడు ఏం చేయబోతున్నారు తెలుసా, వాళ్ళకు వెలుగును ఇవ్వబోతున్నారు. ఈరోజు అలాంటి వారు మనకు స్నేహితులుగా ఉంటూ ఉన్నారా? ఒకసారి మనం ఆలోచించేయాలి. అలాంటి వారితో మనం స్నేహం చేస్తూ ఉంటున్నామా? మంచి క్రైస్తవ్య సాంగత్యం ఎక్కడ దొరుకుతుంది? మంచి క్రైస్తవ సాంగత్యం ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ ఉంటారు, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, నోరు తెరిస్తే మోసపు క్రియలు చేస్తూ ఉంటారు. ఎక్కడ దొరకదండి. కానీ దేవుని వాక్యం ఎవరైతే మనతో పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతుంటారో, ఖచ్చితంగా వారి మాటలు మన జీవితాలలో ఒక ఔన్నత్యమైన జీవితాన్ని కల్పించడానికి అది ఆ మాటలు ప్రాధాన్యతగా కనపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన జీవితాలలో మంచి సాంగత్యం చేస్తే, మంచి క్రైస్తవ్య సాంగత్యం చేస్తే మన జీవితాలకు వెలుగుమయంగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. మన జీవితాలను చీకటిలో నడిచినా ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంట, నడిపిస్తుంది. చీకటి అనే యొక్క మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకానికి సంబంధించిందిగా ఉంది. లోకంలో ఏం కలిగింది? ఆది కాలంలో మనం చూసుకున్నప్పుడు, మొదటి వచనాన్ని మనం చూసుకున్నప్పుడు, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండను. ఈ యొక్క లోకమయమంతా చీకటితో ఉన్నప్పుడు దేవుని వాక్యము ఏ విధంగా ఉన్నదంట, దేవుని వాక్యము జలముల మీద అల్లాడుచుండెను. దేవుని వాక్యము ఆ దినాలలో మనం చూసుకుంటే, నీవు వెలుగు కమ్మనగానే వెలుగు కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వెలుగు కలగమని చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వెలుగు కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకే అంటున్నాడు, వాక్యము మన పాదములకు దీపంగా ఉంది, మన త్రోవకు వెలుగుగా ఉంది. మనం నడిచే మార్గంలో ఏంటంట, ఒకవేళ చీకటి ఉంటే ఈ వాక్యం మన జీవితాలలో వెలుగుమయాన్ని తీసుకొని వస్తున్నది. ప్రియ దేవుని సంగమా, రెండవదిగా మనం చూసుకుందాం. మంచి క్రైస్తవ్య సాంగత్యం ఏం చేస్తుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మంచి క్రైస్తవ్య సాంగత్యం ఏం చేస్తుంది? ఒకని భారములను మరొకడు ఏం చేస్తాడంట, భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారము మరొకడు ఏం చేయాలంట? గలేషియన్స్ చాప్టర్ 6 verse 2. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుదాం. డెనిస్ ఆర్ డెన్సీ ఎవరైనా చదవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే, ఒకని భారమునొకడు
భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. ఒకరి భారము ఏంటి? ఒకరి భారము ఈరోజు మనకుంది భారం కదా. ఇప్పుడు మన మధ్యలో ఎస్ రత్నయ్య గారు ఉన్నారు, నాయక్ గారు ఉన్నారు, గ్రేసమ్ గారు ఉన్నారు, కర్ణం గారు ఉన్నారు, మరి అలాగే సంగీతం గారు. వీరి భారాలు మనకు తెలుసా లేదండి? మీ భారాలు మాకు తెలుసు. మీకు ఎలాంటి భారం ఉందని కొద్దో గొప్ప మాకు తెలుసు. మీ భారాన్ని బట్టి మేము ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటే సహాయం చేయాలి. ఎట్లా సహాయం చేయాలా? డబ్బులు ఇచ్చి సహాయం చేసేది కాదు, డబ్బులు ఇచ్చి సహాయం చేసేది కాదు. ఎలాంటి సహాయం అంటే ప్రార్థన సహాయం. హల్లెలూయా. మొట్టమొదటిది మనం చూసుకుంటూ ఉంటే ఎవరితో సాంగత్యం చేయాలి అంటే, క్రైస్తవులు ఎవరితో సాంగత్యం చేయాలంటే దేవుని వాక్యం మాట్లాడే వారితో సాంగత్యం చేయాలి. రెండవదిగా ఎవరి యొక్క భారాలు మోయాలి అంటే, ఒకరినొకరు భారాలు మోసుకొని ఉండాలి. ఈరోజు మీకు బాధ కలుగుతూ ఉంటే నేను ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాకు బాధ కలుగుతూ ఉంటే మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. అదేనండి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నారు పరిశుద్ధులైన పౌలు గారు గలతీ సంఘానికి చూసి అంటున్నాడు, మీరు ఒకరి భారములను ఒకరు మోయుడి అంటున్నారు. ఈరోజు మనం మోస్తున్నామా? ఎవరైనా ఒక చిన్న తప్పిదం చేస్తే అతనికి అలాగే కావాలి అంటాం. క్రైస్తవులు అలాగే కావాలి అంటాం. మనం ఎందుకు జరిగింది ఈ కార్యం మనము ఊహించము. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందని ఊహించము. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇతడు ఏమంట, ఉప్పు తిన్నవారు నీళ్ళు తాగాలి అంటారు. కాదండి, ఎవరో ఒకటి అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు. కానీ మనం ఏం చేయాలంటే వారి నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. వారు ఏ కష్టంలో ఉన్నారు, ఏ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉంటున్నా, ఏ శ్రమలో ఉంటున్నా, ఏ వేదనలో ఉంటున్నా, ఏ అనారోగ్యంలో ఉంటున్నా, వారి కొరకు మనం ఏం చేయాలంటే ఒకరినొకరు పురికొల్పుకోవాలి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. వారి నిత్యము ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నామా? మన స్నేహితుల కొరకు మనం చేసుకుంటున్నామా? మన బంధువర్గాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన రక్త సంబంధికులు మనం చూసి హేళన చేస్తూ ఉంటారు చాలా సందర్భాలలో. వాళ్ళకి అలాగే కావాలి, పెద్దవారు మాట విన్నంటున్నారు కదా, వాళ్ళకి అలాగే కావాలని చాలా మంది వెనక మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అనుమతి లేకపోతే వారు చేయటానికి ఏమంటా వీళ్ళే. నేను అంటూ ఉన్నాను కదా, దేవుని యొక్క వాక్యము ఈ రీతిలో సెలవిస్తుంది. ఆయన చిత్తము లేనిదే ఒక వెంట్రుక, నల్ల వెంట్రుక తెల్లబారటానికి సాధ్యం కాదంట. ఒక వెంట్రుక కింద పడటానికి కూడా సాధ్యం లేదంట. ఆయన చిత్తం లేదని కదా. కొన్ని సందర్భాలలో మనల్ని వెనక మాట్లాడుతూ ఉంటారు. మన కొరకు ప్రార్థన చేసేవారు ఆ ప్రార్థనను మాని ఏం చేస్తారంటే మనల్ని హేళన చేస్తూ ఉంటారు, మనల్ని బాధిస్తూ ఉంటారు, మనల్ని ఏం చేస్తుంటారు? వేధిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఆ స్థితిలో ఉంటూ ఉన్నారని మనం గ్రహించాలి కదా. అంటే ఎదురుగా మాట్లాడాలి. మనం ధైర్యంగా వెళ్ళి మాట్లాడి, ఎందుకు మీకు ఈ పరిస్థితి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానులే అని ఆ ధైర్యపు ఊటలు వారికి మనము చెబుతూ ఉన్నప్పుడు వారు ఆ బాధలలో నుండి బయటకు రావడానికి ఒక ఆస్కారం అవుతుందండి. మీరు ఇలాగే కావాలి, మీకు ఇలాగే కావాలి అని మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఇది మంచి క్రైస్తవ్య సాంగత్యం కానే కాదు. మంచి క్రైస్తవ్య సాంగత్యం ఏం చేయాలంటే ఒకరి భారాలను ఒకరు మోసుకునేవాలి, వారి కొరకు విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నేను చాలా సందర్భాలలో అన్నాను, ఒక వ్యక్తి ప్రార్థన చేసిన వ్యక్తి చనిపోతాడేమో కానీ ప్రార్థన చనిపోదండి. ప్రార్థన ఎప్పటికీ చనిపోదు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న యొక్క మాట ఏంటంటే, మన యొక్క ప్రార్థన ఒకరి భారములు మరొకరు ఏం చేయాలంటండి మోయాలి అంట. ఒకరి భారములు మరొకరు మోసే వారంగా ఉండాలని
దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తుంది, నీ కోసం ప్రార్థించి నిన్ను దేవుని సన్నిధికి వారుగా ఉంటారు. ఏం చేస్తారు? నీ కొరకు ఏం చేస్తారు? నీ కోసం ప్రార్థిస్తారు, నిన్ను దేవుని సన్నిధికి నడిపించేవారుగా చేస్తారు. అది మంచి క్రైస్తవ్య సాంకేతికత. ఈ రోజులలో ఏం చేస్తారు తెలుసా? ఆ మందిరానికి వెళ్ళద్దు, ఆ మందిరానికి వెళ్ళదు, ఆ మందిరానికి సభ లేదు, ఆ మందిరంలో ఆత్మ లేదు అని చాలామంది మన మందిరం కూడా తొలిటి దినాలలో అలాగే ఆ యొక్క సమస్యలను ఎదుర్కొన్నాయండి. కొందరు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అయింది. దేవుని చిత్తం లేకుండా ఉంటే ఈ మందిరం ఎక్కడికి నిర్మించడానికి వీలు లేదు. దేవుని చిత్తం లేకుండా ఉంటే ఈ మందిరం కట్టడానికి వీలు లేదు. దేవుని చిత్తంగా లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఒక దశాబ్ద పాఠంగా ఈ మందిరంలో ఈ కూడికలు నడిపించడానికి సాధ్యం లేదు అంటూ ఉన్నారు. ఆ సంఘంలో ఆత్మ లేదు, ఆ సంఘంలో ఆత్మ లేదు అని అంటూ ఉన్నాడు. దేవుడు ఆయన నేను కోరుకునే స్థలం అంటున్నాడు దేవుని సన్నిధి. ఈరోజు అలాంటి మందిరానికి నడిపించాలి తప్ప వారిని అడ్డగించకూడదు. చాలామంది అడ్డగిస్తున్నారు. అక్కడికి ఎందుకు వెళ్తూ ఉన్నావు చాలామంది అడ్డగిస్తున్నారు. ఏదో ఒక మాట సూటిపోటున్న మాటతో చెప్పి మందిరానికి రానివ్వకుండా చేసేవారు అనేక మంది లేకపోలేదు. కానీ ఒకటి చెప్తున్నాను, చెప్పేవారు చెప్తూనే ఉంటారు, వినేవారు వింటూనే ఉంటారు. వినేవారు విని వారు చెప్పిన మాదిరిగా విన్నారనుకోండి, వారి జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? చెప్పే వారి యొక్క మాటలు విని ఆ యొక్క స్థితికి వెళ్ళిపోతుంది. మన జీవితాలలో ఏం జరిగినా నాకు దేవుడు కావాలి. మనుషులు కాదు అక్కర, మనుషులు కాదు నాకు కావలసినది, దేవుడు నాకు కావాలని ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమించేస్తారో నిజంగా దేవుడు వారి యొక్క మనసును చూసి వారిని నిండార దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కనుక రెండవదిగా ప్రార్థనలో సహాయం చేసేవాళ్ళు నీ కోసం ప్రార్థించి నిన్ను దేవుని సన్నిధికి నడిపించేవారుగా ఉంటారు. హల్లెలూయా. మూడవదిగా మొట్టమొదటిది దేవుని గురించి మాట్లాడేవాళ్ళు, నీతో దేవుని వాక్యాన్ని పంచుకునేవారు. రెండవది ప్రార్థనలో సహాయం చేసేవారు, నీ కోసం ప్రార్థించి నేను దేవుని సన్నిధికి నడిపించేవారు. మూడవదిగా తప్పు చేస్తే సరిదిద్దేవాళ్ళు. ప్రేమతో నీ తప్పును చెప్పి నిన్ను సరిచేసేవారు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. Proverbs chapter 27:6. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారు ఎత్తుకొని చదవాలని ఆశిస్తూ ఉన్నాను. సామెతలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతారంట. అమ్మా అర్థం చేసుకోండి. మేలు చేసేవాడు ఏం చేస్తారంట? మేలు కోరి స్నేహితుడు గాయములను చేయును. ఇప్పుడు ఈ మాట మీకు అర్థమైందండి? ఇంగ్లీష్లో ఒకసారి చదవండి, గట్టిగా చదవండి. సంగీత గట్టిగా చదువుమా. పగవాడు ఏం చేస్తాడు అంటే లెక్కలేనని ముద్దులు పెడతాడంట. అయితే మనల్ని మేలు కోరేవాడు ఏం చేస్తాడు తెలుసా అండి? మనల్ని గాయపరుస్తారు. ఎట్లా గాయపరుస్తారంటే యథార్థంగా మాట్లాడతారు. మనం చేసే తప్పును మాట్లాడితే కొన్ని సందర్భాలలో మనం చేసిన తప్పులు మనకేమంటుందో తెలుసా?
నేను చేశాను తప్పులు. ఎదుటి వ్యక్తి వచ్చి ఏం చేస్తారంట చెప్పినప్పుడు నీవు ఈ పొరపాటు చేస్తున్నావంటే వారితో స్నేహం చేయరు. నన్ను అలాగే మాట్లాడరు. మన పొరపాట్లు ఏం చేస్తామో మర్చిపోతాం. ఎదుటోడు చెప్తాడు, ఈ మాట నేను వాడుకోవచ్చో వాడకూడదు నాకైతే తెలియదు. భర్త భార్యను కొట్టాడంట. భర్త భార్యను కొడితే ఏడవలేదంట. తోడు కోడలు వచ్చి తొంగి చూసిన దానికి బాధపడుతుందంట. అర్థమైందా మీకు? మా భర్త భార్యను కొడితే పర్వాలేదనిందంట. తోడు కోడలు కొట్టేటప్పుడు వచ్చి చూసిందనుకో చాలా బాధపడిందంట. భర్త దగ్గర నువ్వు నన్ను కొట్టావు మంచిదే, కానీ నా యొక్క తోడు కోడలు వచ్చి చూసిందే నాకు అది నచ్చలేదు, పోరని ఒప్పారి పెడుతుంది. ఈ రోజులలో అలాగే ఉంది. దేవుని పెట్టలాగా తప్పు చేస్తే మాత్రం ఏం చేయాలి తెలుసా? యథార్థంగా చెప్తే వారు వినేవారు కాదు. వారు మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు మమ్మల్ని గాయపరుస్తూ ఉన్నారని వారు అనుకుంటూ ఉంటారు. మేలు చేసేవాడు ఖచ్చితంగా ఏం చేసేవాడంట? ఏం చేస్తున్నాడు అని అంటూ ఉన్నాడు. మేలు కోరే స్నేహితుడు ఏ విధంగా ఉంటున్నారని మనం చూసుకుంటే, గాయములను చేయును. మేలు కోరే స్నేహితుడు గాయములను చేయును అంటే యథార్థంగా మనం మాట్లాడితే కొంతమందికి బాధ. యథార్థవాది లోక విరోధిగా ఉంది. అయితే అది మంచిదే. మన జీవితాలలో సరి చేసుకునే ఒక అవకాశం దొరుకుతుంది. భగవాను అవునా అని లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. నువ్వు చేసింది కరెక్టే, నువ్వు సరిగా చేశావు అని లెక్కలేనన్ని ఆలోచనలు చెబుతూ ఉంటారు. అది ఎక్కడికి దారితీస్తుందంటే ఒక పాపానికి దారితీస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక ఆయన అంటున్నాడు బైబిల్ గ్రంథంలో గొప్ప మహా వ్యక్తి 141వ కీర్తన 5వ చరణంలో చూసుకుంటూ ఉంటే 141వ కీర్తన 5వ చరణంలో మనం చూసుకుంటూ ఉంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా పెద్దలు మన దగ్గరకు వచ్చి ఏదైనా చెప్తే, చిన్నలు తప్పు చేసిన వారు ఏదైనా పెద్దలు వచ్చి చెప్తే సరి చేసుకుంటానులే అని చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను దేవునిలోకి వచ్చాను. నేను దేవునిలోకి వచ్చినప్పుడు ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. నా స్నేహితులు ఒక రోజు వచ్చిందని హోలీ పండుగ వచ్చినప్పుడు ఇదే వీధిలోనే, అంటే ఇదే సందులోనే అక్కడ పాస్టర్ పాల్ రాజ్ గారు వారు ఇల్లు ఉన్నది. ఇక్కడ నన్ను తరుముకొని వచ్చారు. నా మీద హోలీ పోసేశారు. పోసిన తర్వాత అక్కడ అరుగున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నాను. ఆయన వచ్చి నన్ను అన్నాడు ఒక మాట, నీకు సిగ్గుందా అన్నాడు. ఏం చేశాను నేనంటే, నీవు హోలీ ఆడొచ్చా? నువ్వు ఒక క్రైస్తవుడు కదా, నీవు రంగులు పూసుకోవచ్చా? నువ్వు ఈ విధంగా చేయొచ్చా అని అప్పటికే నేను బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. అప్పటికే బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే అతను నన్ను గమనించాడు. పాస్టర్ గారు గమనించి నన్ను గద్దించాడు. నేను అన్నాను, అన్నా ఇది నా తప్పు లేదన్నా, నేను వస్తుంటే నా స్నేహితులు వేసేసారన్నా, ఏదెట్లయినా కూడా నువ్వు ఆడకూడదు అని. నా చేతుల్లో అయితే హోలీ లేదు, రంగులు లేదు. అయితే నేను వచ్చి కూర్చున్నాను అంతే. వారి దగ్గర నుండి తప్పించుకుని వచ్చి కూర్చున్నాను. పోసేశారు. ఆ మాట అన్నారు. ఇప్పటికీ నాకు ఆయన ఆ మాట గుర్తుకొస్తుంది. అన్నా నేను చెప్పాను అన్నప్పుడు, అన్నా ఒకనొక సందర్భంలో మీరు నాతో ఇట్లా అన్నారన్నా, నాకు అది నేను మంచిదేని తీసుకున్నాను. ఈరోజు మంచిదేని తీసుకున్న దానికి ప్రభువారు మంచి మార్గంలో, దేవుని మార్గంలో నన్ను నడిపిస్తున్నారు.
ఆ రోజు నీవేం నాకు చెప్పేది అని నేను అతనికి ఎదురు మాట్లాడి ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, దావీదు గారు అంటూ ఉన్నారు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఏమంట ఉపకారము. నాకు ఎలాంటి తైలాభిషేకం అంట, వాళ్ళు కొట్టేది నాకు ఒక తైలాభిషేకంగా మారుతూ ఉన్నట్లుగా చూస్తున్నా. ఈరోజు మన సంఘంలో ఎవరినైనా ఒక పల్లెత్తు ఒక మాట అంటే ఏమి చేస్తారు తెలుసా అండి? సంఘాన్ని వదిలేస్తారు. అవునా కదండి? పల్లెత్తు ఒక మాట, ఆయన ఎలాగనొచ్చు నన్ను అంటారు, ఆమె ఎలాగనొచ్చు అంటారు కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం పెంపొందించుకోవాలి అంటే మనము ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వచ్చామా, దేవుని వాక్యం విన్నామా, ఆ వాక్యం నా హృదయంలోకి వెళ్ళిందా, ఆ వాక్యం కార్యసిద్ధి కలిగి చేశారా, నేను మంచి సహవాసంలో ఉంటూ ఉన్నానా, దేవుడు నన్ను నడిపిస్తున్నాడా, ఆ యొక్క వస్తాయి. ఒక కుటుంబంలోనే భార్యాభర్తలకు కీచులాట రాకుండా ఉండదు. అలాంటిది ఒక్క కుటుంబంలోనే అలాంటి సమస్యలుండి, అలాంటి దుఃఖాలుండి, శ్రమలుంటే కొన్ని కుటుంబాలు చేరి ఒక్క చోటుకు వస్తున్నప్పుడు రావండి, ఖచ్చితంగా వచ్చే వస్తాయి. మనం సరి చేసుకొని పోవాలి. ఈ మాటను బట్టి మనము ఒకవేళ మనం నీతిమంతులు ఏదైనా అన్నారనుకోండి, ఎవరో పెద్దవారు ఏదో అన్నారనుకోండి, మనం సరి చేసుకొని పోయే మనస్సును మనము ఏం చేసుకోవాలంట? చేర్చుకోవాలంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అంటాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తనను తాను హెచ్చింపబడిన వాడు ఏమవుతాడంటే తగ్గింపబడతాడు. ఈరోజు నా దగ్గర డబ్బు ఉందని నేను విర్రవేయకూడదు సుమా, నాకు అక్కడ అధికారం ఉందని నేను విర్రవేయకూడదు సుమా. తనను తాను తగ్గించుకునే స్వభావంలో ఉండాలి. తనను తాను తగ్గించుకునే స్వభావంలో మనం ఎప్పుడైతే ఉంటామో నిజంగా ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఉన్నత స్థితికి దేవుడు ఎక్కించబోతున్నా. తప్పు చేస్తే సరిదిద్దే వాళ్ళు, ప్రేమతో నీ తప్పును చెప్పి నిన్ను సరిచేసేవాళ్ళు. ఎవరైనా ఒక తప్పు చేశామంటే మనం ఒప్పుకోం, ఖచ్చితంగా ఒప్పుకోం. అని ఈరోజు దావీదు గారి యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. సొలొమోను మహారాజు గారి యొక్క మాటలు వింటూ ఉన్నా కదండి. స్నేహితుడు, మేలు కోరే స్నేహితుడు గద్దించినప్పుడు నీకు అది ఒక విధమైన బాధకరంగా ఉంటుంది. పగవాడు లెక్కలేని ముందు పెట్టుకుంటా, లోపలేమో కుట్ర, లోపలేమో దగ, లోపలేమో మోసం, లోపలేమో క్రూరత్వమైన యొక్క స్నేహం అని మేలు కోరే స్నేహితులు ఏం చేస్తారో అని మనం చూసుకుంటే అతడు గద్దించిన మాటలకు మనం ఏం చేయాలి? లోబడే వాళ్ళు ఉండాలి. ఒకవేళ ఆ మాటలకు మనలో నువ్వెంత నేనెంత అంటే కదా, ఆ జీవితం మనకొద్దు. కనుక దేవుని సంగమా, మొట్టమొదటి మాట దేవుని గురించి మాట్లాడేవాళ్ళు, నీతో దేవుని వాక్యాన్ని పంచుకునేవాళ్ళు. రెండవ మాట ప్రార్థనలో సహాయం చేసేవాళ్ళు, నీ కోసం ప్రార్థించి నిన్ను దేవుని సన్నిధికి నడిపించేవాళ్ళు. మూడవదిగా తప్పు చేసి సరిదిద్దే వాళ్ళు, ప్రేమతో నీ తప్పును చెప్పి నిన్ను సరిచేసేవాడు. నాలుగవదిగా చెప్పి నేను ముగించిపోతూ ఉంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 1:12. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా
మీలో కూడా ఫలము ఏదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఈ మాటలు మనం చూసుకుంటూ ఉంటే విశ్వాసులను, నీ విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళు ఉంటారు. విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటారు కొందరు. ఎలాగ బలపరుస్తారు? నీ విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళు నీ ఆత్మీయ ఎదుగుదలకు సహాయం చేసేవారుగా ఉంటారు. నీ విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళు నీ ఆత్మీయ ఎదుగుదలకు సహాయం చేసేవాళ్ళు మీ విశ్వాసము చేత పరస్పరంగా ప్రోత్సహించుకోవాలి. మనం పరస్పరంగా ప్రోత్సహించుకోవాలి. ఈరోజు మన జీవితాలలో విశ్వాసాన్ని, ఇప్పుడు ఒక విశ్వాసాన్ని తగ్గిపోతూ ఉందంటే, ఒక విశ్వాసాన్ని ఆరిపోతూ ఉందంటే, ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? వెలిగించే వారంగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని పెంపొందించే వారంగా మనము ఉండేలాగా మనం మార్చబడాలి. ఒకవేళ దేవుని సన్నిధికి రాకపోతే, ఎందుకమ్మా ఈ దినం దేవుని సన్నిధికి రావాలని అడగాలి. అడగకపోతే వాళ్ళు రాకుండా మంచిదైందిలే అంటారు చాలామంది కదా. వాళ్ళు రాందే మంచిదైందిలే అంటారు. నువ్వు పరలోకానికి పోవచ్చు, వాళ్ళు నరకానికి పోవాలనే ఉద్దేశమా సుమా? మనము ఏమంటున్నారు తెలుసా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం అందరము ఒక తాటి మీద ఉండేవారు. ఏమంట? సార్వత్రిక సంఘం కొరకు, సార్వత్రిక సంఘంలో నిలిచే వారంగా మనం ఉండాలి అంటే ఒకరి యొక్క విశ్వాసాన్ని, ఒకరి యొక్క ప్రార్థన చేసినట్లుగా, ఒకరినొకరు భారం మోసి కొనున్నట్లుగా ఒకరి యొక్క విశ్వాసం మరొకరు ఏం చేయాలంట? పెంపొందించే వారంగా ఉండాలి. ఈరోజు విశ్వాసానికి మనం చూసుకుంటూ ఉంటే వాడు విశ్వాసఘాతకుడిగా మారిపోతూ ఉంటే వాడు అలాగే మారాలి అని చాలామంది హృదయాలలో ఆకాంక్షతో ఉన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఆకాంక్షతో ఉన్నట్లుగా. లోకం ఎలాంటి లోకం తెలుసా అని, నువ్వు పడిపోతే నిన్ను హేళన చేసే లోకం, నువ్వు ఎదిగితే నిన్ను దూషించే లోకం. నీ వారికి ఏం చేసేటవు? పళ్ళంతా చింతాకంత నష్టం కూడా వారికి చేసినవాడు కావు. చింతాకంత ఇబ్బంది కూడా వారికి మీరు పెట్టేవారు కాదు. కానీ నువ్వు ఎదిగితే మాత్రం వాళ్ళు ఏం చేయరంగా? ఓర్చుకోరు. నీ విశ్వాసంలో ఎదుగు, వాళ్ళు ఓర్చుకో. ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాసము ఏం చేయాలంట? పెంపొందించుకునే వారంగా. ఒకవేళ మన విశ్వాసంలో తగ్గిపోతున్నారు, మరొకరు వచ్చే విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారంటే ఆ మాటకు మనం సమ్మతించే వారంగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? మన జీవితంలో దేవుని విశ్వాసాలతో మనము సాంగత్యం చేసేవారంగా ఉండాలి. అందుకే అన్యులతో సాంగత్యం చేయదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఇదే పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు, మీరు అన్యులతో సాంగత్యం చేయకండి, విగ్రహారాధన చూసి పారిపోండి అని కొరింథీయులకు రాసిన సంఘానికి చెబుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన జీవితంలో ఏం చేయబోతూ ఉంటున్నామంటే, ఏం చేయాలి అంటే విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళు మనతో ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాం? మనము విశ్వాసంలో దృఢంగా మనం నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఇక్కడ ఒక మాట మనం చూసుకుంటే, మీ విశ్వాసము చేత పరస్పరంగా ప్రోత్సాహము పొందే వారంగా మనం ఉండాలి. మన విశ్వాసం ద్వారా అంటూ ఉన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 3 నిలుస్తాయంట. ఏం నిలుస్తాయి తెలుసా అండి? 3 నిలుస్తాయి. ఏవేవి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 నిలుస్తాయి. తెలుసా మీకు? 3 నిలబడతాయి. ప్రేమ నిలబడుతుంది, విశ్వాసం నిలబడుతుంది, నిరీక్షణ నిలబడుతుంది. వీటిలో శ్రేష్టమైనది ఏం తెలుసా? ప్రేమతో మనము ఏదైనా చెప్తే, విశ్వాసపు మాటలు చెప్తే, ఆ విశ్వాసపు మాటల ద్వారా దృఢపరిచి మనం బలపరచబడతాం. హల్లెలూయా. కనుక
ఈ ఉదయకాల సమయం ముందు మన జీవితంలో 4 కార్యాలు మనం చూసుకున్నాం. దేవుని గురించి మాట్లాడేవాళ్ళు, ప్రార్థనలో సహాయం చేసేవాళ్ళు, తప్పు చేస్తే సరిదిద్దేవాళ్ళు, నీ విశ్వాసాన్ని బలపరిచేవాళ్ళు. ఇలాంటి సహవాసం మనం చేస్తే మనం ఏమైంటున్నామంటే పదును కలిగిన వారంగా ఉంటాం. పదును కలిగిన వారంగా ఉంటాం. ఏంటి పదున? 27:17 సామెతల గ్రంథంలో అంటూ ఉన్నాడు, ఇనుమును పదును పెట్టునట్లు మనిషి తన స్నేహితును పదును పెట్టును. సామెతలు 27:17 మనం చూసుకుంటూ, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఏం చేయాలి? ఒక విశ్వాసి మరో విశ్వాసిని ఏం చేయాలంట? పదును పరిచే వారంగా ఉండాలి. ఈమె మొండి కత్తి. ఎవరి కత్తి? ఆమె మొండి కత్తి. నువ్వైతే పదునుగా ఉన్నావు. ఆ మొండి కత్తిని మీరు మాంస పండుగకి వెళ్ళి ఉంటాం, మనం అందరం వెళ్ళి ఉంటాం. మాటికి ఒకడు ఏం చేస్తా అంటారు? మాంసం ఏం చేస్తా అంటారు చెప్పండి? కత్తిని ఎందుకు? పదును కావాలని. రాయిని పెడతారా? ఇనుమునే పెడతారు. వాడు ఇనుమునే పెడతారు కదా, పదునవ్వాలని. దేవుని బిడ్డలారా, మన జీవితంలో విశ్వాసులు పదును పెట్టే వారంగా ఉండాలి. ఆఖరిగా మనం చూసుకుంటూ ఉంటే ఏం చేస్తున్నా అంటే ఒకరికొకరు ప్రోత్సహించుతూ ప్రేమతో ఎదిగే వారంగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 మనం చూసుకుంటే, కూడికలను విడవక కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకడినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. మంచి సాంగత్యము ఆత్మీయ ఎదుగుదలకి మూలము. మన జీవితం దేవుని చిత్తాన్ని అనుగుణంగా మారుతుంది. ఈరోజు మన జీవితంలో దేవుడు ప్రాముఖ్యంగా ఉన్నాడు. ఆయన మాటలు మనం వింటూ ఉన్నాము, ఆయనకు ప్రార్థన చేస్తున్నాము, నీతిమంతులు మనం గద్దిస్తున్నప్పుడు వాళ్ళకి లోబడుతూ ఉన్నాము, విశ్వాసంలో పెంపొందిస్తున్నాము. ఈ అన్ని కార్యాల ద్వారా ఒకటి మనం దేవునికి దగ్గరగా ఉంటాము. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో ఈ లోకము మనల్ని ఏం చేసి చూస్తుందంటే వైర్యంగా చూస్తుంది. పర్వాలేదు, దేవునికి దగ్గరగా ఉంటే లోకం వైర్యంగా చూస్తుంది. లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. పర్వాలేదు, ఎవరు ద్వేషించినా ఎవరేమన్నా దేవుడు మనకుంటూ ఉన్నారు కాబట్టి సఖ్యమైతే అందరితో సమాధానంగా వెళ్ళటం అది చాలా మంచిది. కనుక ప్రియ దేవుని ఇచ్చినాకమ్మా ఈ 4 విషయాలలో మన జీవితాలను మనము పెంపొందించుకోవాలని ప్రభుపేట నేను మనం చేస్తూ ప్రార్థన చేసుకున్నా. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్యా, మీ నామానికి కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్ర. ఇదేనో మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్ర. మంచి క్రైస్తవ సాంగత్యం ఏం చేస్తుంది అని మేము 4 విధాలు మేము చూసుకున్నాం. అందుని బట్టి మీకు స్తోత్ర. దేవుని మీ వాక్యము, ప్రార్థన, నా తండ్రి, నా ప్రభువా, నీతిమంతులు గద్దించుట, అలాగే విశ్వాసంలో పెంపొందించుట, ఈ 4 జీవితాలు నా తండ్రి మా జీవితంలో ఉండటానికి కృప దయచేయమని, ఈ మాటలు ఆశీర్వదించమని, వినేవారు చూసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించమని నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్.